వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్. నా పేరు స్వప్న. అందరికీ నమస్కారం. మనం తినే ఫుడ్ వల్ల మనకి ఎన్ని ఎఫెక్ట్స్ మెంటల్గా ఫిజికల్గా పడుతున్నాయో అది ఎప్పటి నుంచో తెలిసిన సైన్స్ అయినప్పటికీ కాలక్రమంలో చాలా ఫండమెంటల్స్ మర్చిపోయాం మనం. సో ఈ చేంజ్లో ఏమవుతుందంటే థైరాయిడ్ ఇష్యూస్ ఇంకా లైఫ్ స్టైల్ రిలేటెడ్ చాలా డిజార్డర్స్ చాలా మందికి రావడం చూస్తున్నాం. వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు. బట్ ఇవన్నీ కాదు, థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలు ఇవి. థైరాయిడ్ రాకుండా ఇలా చూసుకోండి, థైరాయిడ్ వస్తే ఇలా తగ్గించుకోండి అని చెప్తున్నారు ద స్పార్క్లింగ్ బ్యూటిఫుల్ వినీల గారు ఫ్రమ్ వి స్పార్కిల్. షీఈ్ వెల్ నోన్, అందరికీ తెలుసు. ఫిట్నెస్ కోచ్గా, డయటీషియన్గా అండ్ ఆల్సో ఒక మోటివేషనల్ కోచ్గా షీ హ్యాస్ అ వెరీ వెరీ బిగ్ నేమ్ ఇప్పుడు మనకి ఫిట్నెస్ ఇండస్ట్రీలో. వినీల గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ. ఎప్పట్లా మీరు ఇలా తళ మెరిసిపోతుంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇవిలా తయారవుదామని మొదలెట్టి మధ్యలో అవుతుందో లేదో అని గివప్ చేస్తారు. అప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి? అవుతారు, నా దగ్గర చాలా మంది అయ్యారు. మీలాగా అయ్యారా? నాలాగా నాట్ వన్, రైట్. కాంట్ కౌంట్. నేను ఏదో సరదాగా మొదలు పెట్టాలని ఇలా మొదలు పెట్టాను, కానీ మీరు ఎప్పుడు చెప్తుంటారు దట్ డయట్ కరెక్ట్గా ఉండడం అన్నది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ బ్యూటీ, ఇట్ ఈస్ ఫర్ హెల్త్. మీ హెల్త్ మీ ఫేస్లో కనపడుతుంది. రైట్. ఇఫ్ యూ వాంట్ వేర్ మేకప్ ఆల్సో, మీ స్కిన్ అనేది టెక్స్చర్ కానీ కొలాజిన్ కానీ మీరు కరెక్ట్ ప్రోటీన్ తీసుకుంటున్నారా లేదా, ఫ్యాట్స్ తీసుకుంటున్నారా లేదా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో యువర్ వెల్ బీయింగ్, యువర్ ఇంటర్నల్ వెల్ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఎక్స్టర్నల్. అంతే కదా. అంతే. సో ఈ థైరాయిడ్ సమస్య అన్నది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. ఏంటంటే థైరాయిడ్ ఉందండి అని చెప్పేస్తారు, అంతవరకు వెళ్ళిపోయిన విషయం. సో అసలు థైరాయిడ్ సమస్య ఏ వయసులో పుట్టుకొస్తుంది? ఇది వరకు థైరాయిడ్ అనేది నేను వినలేదు. నేను చిన్నప్పుడు నాకు తెలిసి రేరు ఎక్కడో కొంచెం పెద్ద అయ్యాక విన్నా. అసలు థైరాయిడ్ అనేది ఒక డిసీజ్ అని, ఒక డిజార్డర్ అని ఎవరు అనుకోరు. డిసీజ్, ఇట్స్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ అ డిజార్డర్. థైరాయిడ్ అంటే ఏందో ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు అని అనుకుంటారు. డయాబెటీస్ అంటే అమ్మో డయాబెటీసా, నాకు షుగర్ వచ్చేసింది అని టెన్షన్ పడతారు. బట్ థైరాయిడ్ని కొంతమంది అసలు పెద్దగా అంటే ఇట్స్ ఎ డిజార్డర్ అనే లెక్క కింద తీసుకోరు. కరెక్ట్. అసలు యాక్చువల్గా థైరాయిడ్ మన లైఫ్ స్టైల్ డిసీజ్ కిందే వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. అందరికీ రివర్స్ అవ్వదు, బట్ బ్యాలెన్స్ అవ్వచ్చు. థైరాయిడ్ మెడికేషన్ తీసుకుంటూ థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తూ మీ లైఫ్ స్టైల్ని కనుక మార్చుకుంటే మీకు ఆల్మోస్ట్ ఎంజీ అనేది తగ్గిపోతుంది. ఆ ఎంజీ తగ్గిపోయింది అక్కడే నిలవాలి అన్నా, ఇంకా బెటర్ అవ్వాలి అన్నా మీరు లైఫ్ స్టైల్ని జాగ్రత్తగా చూసుకుంటే 100% అది తగ్గుతుంది. రైట్. ఇందులో రెండు కండిషన్స్ మీ అందరికీ తెలిసిన విషయం. ఇది హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. రెండిటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయండి బాడీపై? హార్మోనల్ ఇష్యూస్ అండి. ఒకటేమో ఓవర్ వెయిట్, ఒకటేమో అండర్ వెయిట్. హెయిర్ ఫాల్ ఉంటుంది, ఫిటిక్ ఉంటాము, చిరాకు ఉంటుంది. అంటే ఏమైనా చెప్పాలి అనుకుంటా ఉంటారు. వాళ్ళు ఎక్కువ అవుట్ స్పోక్ అవ్వరు. లోపలే డిప్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది, బీపీ షుగర్లు వస్తాయి. అంటే ఆబ్వియస్గా మీరు ఒబెస్ అవుతుంటే మీకు బీపీ షుగర్లు లైన్లో క్యూలో ఉంటాయి. సో అన్నిటికీ ప్రాబ్లమే. కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లమే లేడీస్కి అయితే. థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అనమాట. రైట్. సో ఆ గ్లాండ్కి కరెక్ట్గా అంటే ప్రాపర్గా లేకపోతే కంపల్సరిగా మెడికేషన్ వేసుకుంటూ థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్ తీసుకుంటూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ, అంటే చాలామంది కార్డియో చేస్తే ఎవరికైతే హ్యాపీనెస్ ఉంటుందో కార్డియో చేయండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే కొంతమందికి హ్యాపీనెస్ ఉంటుంది. స్ట్రెంగ్త్ అంటే మనకి వెయిట్స్, లేదా కొంతమందికి మెడిటేషన్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. సో ఏదో ఒకటి చూస్ చేసుకొని థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ మనం యాడ్ చేసుకుంటూ కరెక్ట్ టైంకి పడుకుంటే అది కంపల్సరిగా కంట్రోల్లోకి, ఎంజీలోకి వస్తూ ఉంటుంది. అంటే మీరు క్యాలరీ డెఫిసిట్ డైట్ చేస్తూ మీరు ఓవర్ వెయిట్ ఉంటే కంపల్సరిగా దాన్ని కరెక్ట్గా ఏమి తినాలి అనే ఫుడ్స్ని యాడ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాపర్ స్లీప్లోకి వెళ్తుంటే మీ ఎంజీ ఆటోమేటిక్గా ఎండోక్రినాలజిస్టే తగ్గిస్తూ వస్తారు. రైట్. మామూలుగా థైరాయిడ్ మెడికేషన్ మీద ఉన్నప్పుడు ఏమిటి, ఇప్పుడు డయాబెటీస్ మెడికేషన్ ఉంది, లైఫ్ లాంగ్ తీసుకుంటారు. మెడికేషన్ మీద ఉండి థైరాయిడ్ అనే సమస్య ఇగ్నోర్ చేయడం అన్నది అది చేటు చేస్తుందా లాంగ్ రన్లో? మెడిసిన్ అయితే ఆపకూడదండి. ఈవెన్ దో డయాబెటీస్ అన్న లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ చేసుకొని టైప్ 2 డయాబెటీస్ ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గించేయచ్చు చూస్తుంటాం. బట్ థైరాయిడ్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ టఫ్ టు రివర్స్. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. అండ్ థైరాయిడ్ మెడిసిన్ కూడా చాలా మంది లేవంగానే ఒక పిల్లలకి అన్ని, అంటే ఎక్కువ లేడీస్ గురించి చెప్తున్నాను, పిల్లలకి అన్ని అమర్చాక అప్పుడు వేసుకుంటారు. బట్ థైరాయిడ్ మెడికేషన్ అనేది మీ
బెడ్ పక్కనే ఉండాలి, పరగడుపునే వేసుకోవాలి. అంటే గ్యాస్ ఫామ్ అవ్వక ముందే వేసుకోవాలి. అలా తీసుకొని వాకింగ్ అన్నా స్ట్రెంత్ ట్రైనింగ్ అన్నా ఎప్పుడైనా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చేసుకుంటూ చక్కగా తినకూడనివి ఈ హైడ్రోజన్ ఫుడ్స్ అనేది తీసుకోకూడదు. గ్లూటన్ ఎక్కువగా ఉండేవి తక్కువగా తీసుకుంటూ, గ్రౌండ్ నట్స్ చాలా మందికి తెలియదు తీసుకోకూడదు, అది తక్కువగా తీసుకుంటూ పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ తగ్గించుకొని తింటూ ఎక్కువ మనకి థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కంపల్సరిగా థైరాయిడ్ హార్మోన్ అనేది బెటర్ అవుతూ వస్తుంది. చాలా మందికి మెడ దగ్గర ఒక ఇలాగ ఫ్యాట్ ఇలా పేరుకుపోయిన ఒక లేయర్ వస్తుంది. ఎవరిని అడిగితే థైరాయిడ్ ప్రాబ్లం అంటారు. దానివల్ల వస్తుందండి గాయిటర్ అనేది? కొంతమందికి వస్తుంది, కొంతమందికి అది లేకుండా కూడా ఉంటుంది. థైరాయిడ్ ఉంటుంది లోపల అండర్ కరెంట్. ఎంత రేంజ్ లో ఉండాలి వినీల్ గారు? మామూలుగా మీరు పీస్ పార్కులకు వచ్చిన వాళ్ళు వెయిట్ లాస్ కోసం వచ్చినా కూడా మీరు అన్ని టెస్టులు చేయిస్తారు కదా? అన్ని టెస్టులు చేయిస్తాను. కొంతమందికి థైరాయిడ్ ఉండదు, వాళ్ళకు ఉందని కూడా తెలియదు. థైరాయిడ్ అప్పుడు నేను చేయించినప్పుడు బయటపడుతుంది. అమ్మో నాకు థైరాయిడ్ ఉందా అని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వమంటాను. ఇప్పుడంటే నా దగ్గర ఫిజిషియన్ ఉన్నారు, సో ఇప్పుడు మేడమే రాస్తారు. కానీ కంపల్సరిగా మనం ఎప్పుడు అంటే ఇంట్లో ఉండి మనం డైట్ చేస్తున్నా కూడా మనం థైరాయిడ్ టెస్ట్ చేసుకొని మనకు థైరాయిడ్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకుంటేనే మీ ఫ్యాట్ లాస్ అనేది కరెక్ట్గా అవుతుంది. థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటే ఏమిటేమిటి? మనకి థైరాయిడ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ని బ్యాలెన్స్ తప్పించేవి ఏమిటేమిటి? అదే ఇందాకే చెప్పా కదా, పాలక్, క్యాబేజీ, కాలీఫ్లవర్, గ్రౌండ్ నట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ సోయా చాలా మందికి తెలియదు, సోయా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. రాగి పిండి కానీ రాగి జావా హెల్దీయే, బట్ థైరాయిడ్ ఉండేవాళ్ళు తీసుకోకూడదు. ఓహో, సో రాగి జావా యూనివర్సల్ కాదైతే? కాదు. అండ్ రాగి చాలా మందికి పడదు, కొంతమందికి ఇన్సులిన్ కూడా స్పైక్ అవుతుంది. నాకు ఇన్సులిన్ తెలియదు కానీ నాకు పడిన రాగి జావ తాగాక నాకు 2 సార్లు 3 సార్లు చూసాను ఈ మధ్య అసిడిటీ వచ్చింది. అదే పడకపోవడం అది ఎవరు బాడీకి వాళ్ళే డాక్టర్ అనేది ఇదే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడదు. రైట్. సో స్టమక్ విల్ లెట్ యు నో. కరెక్ట్. సో అయితే మరి ఈ టెస్ట్లు చేశాక మీరు దట్స్ హౌ యూ స్టార్ట్ దేర్ వెయిట్ లాస్. వాళ్ళకి ఎక్కువగా కర్డ్ అంటే పెరుగు అనేది ఆపేసి కోకోనట్ కర్డ్ యూజ్ చేస్తాను, కోకోనట్ మిల్క్ ఎక్కువగా యూజ్ చేస్తాను, కోకోనట్ ఎక్కువగా యూజ్ చేస్తాను. వాళ్ళు ఇంకా కోకోనట్ ఆయిల్తో కుక్ చేసుకోగలిగితే ఇంకా మంచిది. అండ్ మార్నింగ్ లేవంగానే కంపల్సరిగా ధనియాలు, ఎండు గులాబీ రెక్కలు బాగా దంచి కాచి వడగట్టి 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కలుపుకొని రోజు 1 గ్లాసు కంపల్సరిగా తీసుకోండి. తాగితే వెంటనే ఎన్ని రోజుల్లో గ్లో వచ్చేస్తుంది? గ్లోగా థైరాయిడ్ హార్మోన్. అదే అంటే మీరు గ్లో అన్నారు అనుకుంటున్నామని నేను ఐ మీన్ అంటే ఏంటంటే మనకి థైరాయిడ్ ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజబుల్గా ఎప్పుడు చూడొచ్చు? ఆఫ్టర్ హౌ మెనీ డేస్? యూ షుడ్ బీ ఆన్ ఎ సర్టన్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయాలి, క్యాలరీ డెఫిసిట్ చేయాలి, థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకోవాలి, వెయిట్ తగ్గాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు ఎవ్రీ 2 monthsకి మీరు చెక్ చేసుకుంటే మీరు విత్ మెడిసిన్ మీన్స్ మీరు ఏది చేసినా విత్ మెడిసిన్ అలాంగ్ విత్ యువర్ మెడికేషన్ యూ నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. చేస్తున్నప్పుడు మీ మెడికేషన్తో మీకు కొంచెం లో అవుతూ ఉంటుంది. సో అప్పుడు మీకు ఎండోక్రినాలజిస్ట్ అన్న జనరల్ ఫిజిషియన్ అన్న మీకు లో డోస్ రాసిస్తూ ఉంటారు. సో బేసిక్గా అంటే ఒకట్లేండి, మనకి మీరు అన్నట్టుగా ఈ థైరాయిడ్ మెడిసిన్ తీసుకునే వాళ్ళకు కూడా అది అబ్జార్బ్ అవ్వదు చాలా మందికి, అందుకని డోస్ పెంచుకుంటూ పోతారు. బట్ మీరు చెప్పే మెథడాలజీలో అబ్జార్బ్ అయ్యే వెసులుబాటు జరుగుతుంది కాబట్టి తక్కువ డోస్ మెడిసిన్లో కూడా వాళ్ళకి బెనిఫిట్స్ కనిపిస్తాయి. నా డైట్లో అబ్జార్ప్షన్ రేట్ పెంచుతాను, ఇమ్యూన్ సిస్టమ్ని మరుగుపరుస్తాను, అండ్ హార్మోన్స్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఇస్తాను. సో నా దాంట్లో అబ్జార్ప్షన్ రేట్ ఆబ్వియస్గా పెరుగుతుంది. ఐ విల్ కాన్సన్ట్రేట్ విత్ ఇన్ 15 days మీ బాడీ మీ మాట వినటం స్టార్ట్ అవుతుంది. విత్ 15 days ఇట్ విల్ నాట్ లిజన్. రైట్. 15 days నుంచి ఐ డూ మై వర్క్. సో అబ్జార్ప్షన్ రేట్ పెరుగుతుంది కాబట్టి థైరాయిడ్ మెడికేషన్ కూడా అబ్జార్ప్షన్ రేట్ అందరికీ చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం మెడిసిన్ వేసుకున్నా 50% ఛాన్సెస్ అబ్జార్ప్షన్ రేట్, కొంతమందికి అయితే 20% ఉంటుంది. నేను తీసేసుకుంటున్నాను, నాకు బాగుంటుంది మల్టీవిటమిన్, నాకు అన్ని విటమిన్స్ వస్తాయి, కానీ వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళకి విటమిన్స్ ఏమి అంత యాక్యురేట్ రేట్లో అయితే ఉండవు.
అవును. సో అబ్జార్ప్షన్ రేట్ మీద వర్క్ చేసుకోకుండా, మీ హార్మోన్స్ మీద వర్క్ చేసుకోకుండా ఏ డైట్లు చేసినా, ఏ క్యాలరీ డెఫిసిట్ డైట్లు చేసినా, ఎంత తగ్గినా మీ హెల్త్ బాగోదు, మీరు తగ్గిన వెయిట్ నిలబడదు. విటమిన్ డి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, విటమిన్ బి12 మీద, విటమిన్స్, మినరల్స్, అబ్జార్ప్షన్ రేటు, మీ హార్మోన్స్ మీద వర్క్ చేయండి ఏ డైట్ చేసినా వేస్ట్. సో యూ హ్యావ్ టు మేక్ యువర్ ఫుడ్ వర్క్ ఫర్ యూ. దట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు తగ్గిన వెయిట్, మీ వెల్ బీయింగ్, మీ హెల్దీ లైఫ్ స్టైల్ మొత్తము తగ్గిన తర్వాత దానికి ఒక అర్థం ఉండాలి. సో నెక్స్ట్ క్యారీ అవ్వాలి. థైరాయిడ్ ఇప్పుడు తగ్గడానికి మీరు చేసి నెక్స్ట్ మళ్ళీ గైట్రోజన్ రిచ్ ఫుడ్స్, పాలక్ అన్నీ తీసుకుంటే అగైన్ ఇట్ విల్ ఇంక్రీజ్ బ్యాక్. ఇది చాలా మంది గ్రహించారు మీరు చెప్పినట్టు. అండ్ ఎవరికైతే గెస్టేషనల్ థైరాయిడ్ వచ్చిందో వాళ్ళు ఎప్పటికీ థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్సే తినాలి. వాళ్ళకి నెక్స్ట్ థైరాయిడ్ రాకపోయినా థైరాయిడ్ వచ్చే టెండెన్సీ ఉంటుంది. సో కంపల్సరీగా థైరాయిడ్ రిచ్ అంటే ఫ్రెండ్లీ ఫుడ్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సెలీనియం రిచ్ ఫుడ్స్ కంపల్సరీగా మీరు చక్కగా రోజుకు 3 కానీ 4 కానీ బ్రేజిల్ నట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. దాంట్లో సెలీనియం బాగుంటుంది. అండ్ అది కూడా మీ అబ్జార్ప్షన్ రేట్ పట్టి ఉంటుంది. సో అబ్జార్ప్షన్ ఉంటేనే ఏ మంచి చేసినా కూడా లోపలికి వెళ్తాయి. యువర్ గట్ షుడ్ బి గుడ్. మీ అబ్జార్ప్షన్ రేట్ బాగుండాలి అంటే మీరు వీటిలన్నిటి మీద ఏం వర్క్ చేయకుండా నేను అన్నీ తింటున్నాను, నాకేమీ చాలామంది అసలు నేను ఏం తిన్నా కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది అనే క్వశ్చన్ అడుగుతారు. నేను అసలు తక్కువ తింటాను, నాకెందుకు డయాబెటీస్ వచ్చింది అనుకుంటా. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ హార్మోన్స్. మీ హార్మోన్స్ మీకు నచ్చిన ఫుడ్ తింటున్నారు, మీ బాడీకి నచ్చిన ఫుడ్ కూడా మీరు ఇవ్వాలి. మీరు ఆఫీస్కి 4 రోజులు ఎందుకు వెళ్తున్నారు? మరి 4 రోజులు ఎంజాయ్ చేసి 2 రోజులు ఆఫీస్కి వెళ్ళొచ్చుగా. అంతే కదా. యువర్ వీక్లీ 5 days యువర్ వర్కింగ్. అవును. 2 days ఎంజాయ్మెంట్కి ఉంటున్నారు. మరి 5 days మీరు ఎర్న్ చేయడానికి మీరు యువర్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. అంతే కదా. సో మీ హార్మోన్స్ అంటే మీ బాడీకి కావాల్సిన ఫ్రెండ్లీ ఫుడ్స్ని మీరు అట్లీస్ట్ వీక్లో 4 days అన్నా ఇచ్చి మీ టంగ్కి మీకు నచ్చిన దానికి ఒక 3 days పెట్టుకోండి అంటాను. సో మీ బాడీకి కావాల్సినవి మీరు ఇస్తేనే. కార్ అయినా ఇంజిన్ ఆయిల్ వేయకపోతే కొన్ని రోజులుగా షెడ్కి వెళ్ళిపోతుంది. సో యూ నీడ్ టు గివ్ హార్మోన్, గట్, ఆల్ ఫ్రెండ్లీ ఫుడ్స్. అంటే థైరాయిడ్ ఉంటే కంపల్సరీగా థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకోవాల్సింది. రైట్. అయితే మీరు గట్ అన్నారు కదా, అన్నిటికీ మూలం ఫౌండేషన్ గట్ హెల్త్. గట్టేనండి. సో లాస్ట్ టైం అఫ్ కోర్స్ మనం మాట్లాడుకున్నప్పుడు 2-3 సార్లు మనం ప్రస్తావించుకున్నాం. గట్ హెల్త్ని ఒక్కసారిగా సెటరైట్ చేయాలంటే ఒక చిన్న ప్రాక్టీసెస్ కొన్ని చెప్పండి వినీల గారు. అది సరిపోదండి. ఇట్ ఈస్ అ బిగ్ థింగ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది. ఒక్కొక్కరికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అసలు మొత్తం ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి. IBS ఉందా, అసలు వాళ్ళకి ఏ ఫుడ్స్ పడుతున్నాయి, అసలు ఏం తింటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు. ఒకవేళ వాళ్ళు డైజెస్ట్ కొన్ని ఫుడ్స్ వల్లే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుందా, వాళ్ళు ఏమైనా ఫుడ్కి గ్యాప్ ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుందా, వాళ్ళ కాన్స్టిపేషన్ ఉందా, వాళ్ళు సర్టన్ ఫుడ్స్ తింటే కాన్స్టిపేషన్ వస్తుందా, ఇదంతా వర్క్ చేస్తే కానీ వీ కాంట్ స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లం గట్ ప్రాబ్లం ఇది తింటేనే వస్తుంది. ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ యాడ్ చేసుకుంటాం వల్ల సమతుల్యంగా మనకు కొంత ప్రాబ్లం క్లియర్ అవుతుంది. రైట్. కానీ అది అందరికీ అలా క్లియర్ అవదే. కొంతమందికి పైకి మంటగా వస్తుంది, అవును, కొంతమందికి పై పొట్ట నొప్పి వస్తుంది, కొంతమందికి కింద పొట్ట నొప్పి వస్తుంది. ఇదంతా గట్ హెల్త్ సమస్యలే ఆల్మోస్ట్. అది మన గట్ హెల్తే మనకి చాలా ఇంపార్టెంట్. అవును. మీ డైట్లో మీరు గట్ హెల్త్ మీద మినిమం 40% మీరు గట్ హెల్త్ కోసమే ఫుడ్ తీసుకోవాలి. సో మీ దగ్గర డైట్ చేసి తగ్గిన వాళ్ళు మెయింటైన్ చేయగలిగారు. అయితే నేను మెయింటెనెన్స్ ప్యాకేజెస్ పెట్టేశాను విత్ వెరీ మినిమల్ అమౌంట్. I will take care. You will take care of everything. Make sure well-being. That. Yeah, definitely. నేను ఆ 4 days రైస్ ఇస్తాను. ఆ 4 days ఈవెన్ దో డయాబెటిక్ పేషెంట్స్ కూడా రైస్ ఇస్తాను. బట్ దాంట్లో ప్రోటీను, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఐ విల్ మేక్ ష్యూర్ గట్ ఫుడ్. ఇవన్నీ కరెక్ట్గా నేను చేసి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇస్తాను. తర్వాత 3 days వాళ్ళు మెయింటైన్ చేయడానికి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్స్ తినడానికి వదిలేస్తాను. రైట్. చాలా అంటే ఒక హాలిస్టిక్ అప్రోచ్ ఇది మీ డైట్ ప్లాన్ అనేది. ఇదేదో ఊరికే 4 kilos తగ్గిపోయి సడన్గా సన్నగా కనిపిద్దామని కాదు. ఇది ఇట్స్ అబౌట్ హాలిస్టిక్ హెల్త్, క్యూరింగ్ ఆల్ ద అండర్లైయింగ్ కండిషన్స్ ఆల్సో అండ్ మేకింగ్ ద బాడీ మోర్ రిసెప్టివ్ కదా టు గ్రేట్ ఫుడ్స్. సో అయితే మరి థైరాయిడ్ ఉంది అని హంచ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వెంటనే ఏం చేయాలి చెప్పండి నీల గారు? వెంటనే వాళ్ళు కోకోనట్ కర్డ్ విల్ హెల్ప్ అలాట్ ఇన్ ప్లేస్ ఆఫ్ డైరీ. డైరీ ఆపేస్తే బెటర్. అంటే అసలు పాలు అనేవి నేను ఎప్పుడు చెప్పను, ఇట్స్ నాట్ గుడ్. అసలు పాలు అందరికి డైజెస్ట్ అవ్వవు. నన్ను అది కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. బట్
ఇప్పుడు ఒక ఆవు ఎన్ని రోజులు పాలు ఇస్తుంది, ఆ దూడ కొంచెం పెద్ద అయ్యేదాకా, ఆ తర్వాత పాల రిక్వైర్మెంటే లేదు. రైట్. సో ఆల్మండ్ మిల్క్, ఆల్మండ్ కాఫీ, ఇవి కూడా తాగొచ్చు. అంటే పాలు పడేవాళ్ళు నో ప్రాబ్లం, కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉండవు, వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చే పాలు అన్ని ఇంజెక్షన్స్తో ఇచ్చే పాలు అసలు నేను ప్యూబర్టీకి దగ్గరగా ఉన్న అమ్మాయిలకి పాలు తీసుకోవటమే ఆపేయమంటారు. తొందరగా ప్యూబర్టీ వచ్చేస్తుంది. యూ టేక్ వాల్నట్ మిల్క్, యూ టేక్ కోకోనట్ మిల్క్, యూ టేక్ ఆల్మండ్ మిల్క్, క్యాషూనట్ మిల్క్. నేను నా డైట్లో కూడా అవే చెప్తాను. ఆ కర్డ్ తినాలి, కోకోనట్ మిల్క్తో తడకాస్ట్ చేసుకోవాలి, కోకోనట్ కర్రీస్లో ఎక్కువ వాడాలి, కోకోనట్ ఆయిల్ ఎక్కువ వాడాలి. థైరాయిడ్ పేషెంట్స్ డెఫినెట్గా వర్క్ అవుతుందండి. సో అయితే మరి ఈ థైరాయిడ్ అండర్ కండిషన్ ఏదైతే ఉందో, అండర్లైన్ కండిషన్, అది తగ్గాక ఆటోమేటిక్లీ వెయిట్ విల్ స్టార్ట్ గెటింగ్ రెగ్యులేటెడ్. అంతే కదా. థైరాయిడ్ హార్మోన్ హ్యాపీ ఫీల్ అవుతుంటే మీ గట్ బాగుంది అనుకోండి, అబ్జర్ప్షన్ రేట్ బాగుంది అనుకోండి, అన్ని చక్కగా మంచి నిద్ర, హ్యాపీ ఆలోచనలు, తిక్కలేకపోవడం. అంటే ముందు ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలి, అవుట్ స్పోక్ అవ్వాలి. అవును, అది వాళ్ళు వర్క్ చేయాలి. అంటే ఇది సమస్య అనుకోరండి, ఇదొకటి ఫ్యాటీ లివర్ ఒకటి. గ్రేడ్ 1 వరకు అందరూ క్షమించుకున్నారు వాళ్ళని వాళ్ళు, పోతే పోన్లే ఈ మాత్రం థైరాయిడ్ ఉండదా, 35 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఎంత రేంజ్ లో ఉండాలండి థైరాయిడ్? అది ఒక్కొక్క డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఒక్కొక్క రేషియోలో ఇస్తారండి. మీకేమన్నా అంటే లెక్కలు ఉన్నాయా ఇంత దాటితే? ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. యు ఆర్ నాట్ ఎ డాక్టర్, బట్ ఒక అసెస్మెంట్ కి రావడానికి అది మా డాక్టరే చూస్తారు. మీ డాక్టర్ చూస్తారు, మీరు ఓన్లీ డైట్ అండ్ హ్యాపీనెస్ మంత్రాలు ఇస్తారు అంతే. అంతే అంతే. వినీల్ గారు చాలా ఇన్ఫర్మేటివ్ కాన్వర్జేషన్ ఆన్ థైరాయిడ్, అసలు ఏం చేయాలని చెప్పి, ఏ ఫుడ్స్ తగ్గించాలని చెప్పి. తప్పకుండా ఐ థింక్ సుమన్ టీవీ ప్రేక్షకులు ఇవాళ కాన్వర్జేషన్ చూసి వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకుని, థైరాయిడ్ ఇష్యూ అండర్లయింగ్ ఒక మూలం లాంటిది కాబట్టి ఆ మూల స్తంభాన్ని బలం చేయడానికి అవసరమైతే దే కెన్ కన్సల్ట్ విత్ యూ అండ్ యూ విల్ గివ్ మోర్ టిప్స్, డైరెక్ట్ టిప్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.